సమ్మర్ హాలిడేస్కి కూడా పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చేసాను. మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఈ వ్లాగ్లో మేము హైదరాబాద్ ఎలా వచ్చామో చూడబోతున్నారు. హలో గైస్, వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్, షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఎండ్ వరకు చూసేయండి, క్యూట్గా ఉంటుంది, తక్కువ డ్యూరేషనే. ఇంకా మేమైతే హైదరాబాద్కి రెడీ అయిపోయాం. నేను, కనిష్క, రువిక రాబోతున్నాము. మోక్షి కూడా రావాలి, కానీ ఎగ్జామ్స్ ఉండే, అంటే 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా ఇంటర్ కాలేజ్ వెతుక్కోవాలి, జాయిన్ అవ్వాలి, అక్కడ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఇంకా రాలేకపోయాడు అనమాట. అందుకే నేను నా ఆడపిల్లలు ఇద్దరిని తీసుకొని హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయా. మా ముగ్గురిని స్టేషన్లో డ్రాప్ చేయడానికి, మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా అక్క వాళ్ళు ఇద్దరు కూడా వచ్చేసారనమాట. లాస్ట్ సమ్మర్కి అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను, కానీ ఈసారి చెప్పాయి కదా మా ఓడికి కుదరలేదు, అందుకని మేము ముగ్గురమే వెళ్తున్నాం. ఇంకా అక్క వాళ్ళు కూడా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఒంగోలు స్టేషన్ వరకు వచ్చారు, కానీ కొద్దిసేపు ఉండి ట్రైన్ వచ్చే ముందు బయలుదేరారు. ఎందుకంటే ఒంగోలులో వాళ్ళకి పని ఉందన్నమాట. నాన్న చిన్న పని చెప్తే అది చేసుకొని వెళ్దామని మమ్మల్ని ఇంకా అక్కడ డ్రాప్ చేసి కాసేపు మాతో కూర్చొని వెళ్ళారు. ఇంకా పిల్లలు ఇద్దరు కావాలని వాళ్ళని మిస్ అవుతున్నాం అని అస్సలు వెళ్ళనివ్వలేదు చాలాసేపు. వాళ్ళంత ధైర్యంగా ఎందుకు వెళ్ళారంటే సేమ్ ట్రైన్లో విజయ్ కూడా వస్తున్నారనమాట, తిరుపతి నుంచి దర్శనం చేసుకొని. నాకు కుదిరిక వెళ్ళలేదు తిరుపతి, లేకపోతే నేను కూడా వెళ్ళాల్సింది. ఇంకా అందుకనే ఎట్లా విజయ్ ఉన్నాడు కదా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు ట్రైన్లోకి అని చెప్పేసి ఇంకా అక్కోళ్ళు ఇద్దరు ట్రైన్ వచ్చి కొద్దిసేపు ముందు బయలుదేరారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఎన్ని స్నాప్స్ ఎన్ని వీడియోస్ తీసుకున్నామో. ఎందుకంటే మా ముగ్గురిని ఇలా వదిలిపెట్టి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ట్రైన్ ఎక్కించి వెళ్ళేవాళ్ళు, కానీ ఈసారి విజయ్ ఉన్నాడన్న ధైర్యంతో అలా వెళ్ళారు. అప్పటికి మాకు చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. ఇంకా అక్కోళ్ళు వెళ్ళిన తర్వాత రువిక నాకు కనిష్కకి ఎన్ని విశేషాలు చెప్పిందంటే, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, నేను డిఐవైలు చేస్తాను, క్రాఫ్ట్ చేస్తా, ఈ గేమ్స్ ఆడుకుంటా, ఆ గేమ్స్ ఆడుకుంటా అని చెప్తూనే ఉందనమాట. ఇన్ని చెప్పిన మనిషి వందే భారత్ అని పలకడం మాత్రం రాలేదు. వందే భారత్ అనమంటే ఏమంటుందో ఒకసారి మీరే వినేసేంటి రువికని. కాదు, ట్రైన్ పేరేంట్రా? వందే భారత్. ట్రైన్ పేరేంటి? వందే భారత్. వందే భారత్ అను. వందే 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 భారత్. వందే భారత్ అను. వందే భారత్. అదనమాట విషయం. రువిక ఎన్నిసార్లు వందే భారత్ అనమన్నా అనలేదు. పైగా మేమిద్దరం నవ్వామని కొంచెంసేపు మా మీద అలిగి కచ్చి కొట్టేసింది అనమాట, పలకకుండా ఉంది. ఇంకా అలా రువికతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఈలోపు ట్రైన్ అనౌన్స్ చేసేసారు. ట్రైన్ కూడా వచ్చేసింది. పిల్లలిద్దరు అయితే ఫుల్ హ్యాపీ అనమాట, ఎగ్జైట్ అయిపోయారు. ఇంకా వాళ్ళ బాబాయ్ వస్తున్నాడని ఇంకొంచెం డబుల్ అయిందనమాట ఎగ్జైట్మెంట్. రువిక అయితే ట్రైన్ అలా ఇంకా రాకముందే అదిగో బాబాయ్ ఆ కంపార్ట్మెంట్లో ఉన్నాడు, నేను చూసేసా అంటుంది అనమాట. ఇంకా విజయ్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా వెళ్ళగానే మాకు స్నాక్స్ వచ్చినాయి, స్నాక్స్ తినేసాం. ఇంకొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్న టైంలో డిన్నర్ కూడా వచ్చిందనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది, కానీ కనిష్క కొంచెం హైట్ కదా, తనకి కంఫర్ట్ అనిపించలేదు. నాకు కూడా అదే అనిపించింది. ఇంతకు ముందులో ఉన్న వందే భారత్ సర్వీసెస్ ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది అని నా ఫీలింగ్ అనమాట అనిపించింది. ఇంకా పిల్లలిద్దరు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అలా 5.5 hour జర్నీ తర్వాత హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఇంకా అప్పటికే రువిక గారు నిద్రపోయాడు. కనిష్క కూడా ఆల్మోస్ట్ స్లీపీ మోడ్కి వచ్చేసింది, కానీ పెద్దది కదా ఆపుకొని ఇంటికి వెళ్ళేంత వరకు ఉంది. రువిక అయితే నిద్రపోయింది, వాళ్ళ బాబాయ్ తీసుకొని వెళ్తా ఉన్నాడు అనమాట. ఇది వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా మేము అక్కడ ఏం చేసాము ఏంటి అని షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, అవి కూడా చూసి లైక్ చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.